ఆది పరాశక్తిలా పలుకుతున్నది. దేవతలారా, భక్తులారా, బిడ్డలారా, నేను శాంతించాలంటే నాకు నిలువెత్త రక్తం తర్పణంగా ఇవ్వాలి. అలా ఎప్పుడిస్తారో అప్పుడే నేను శాంతిస్తాను అని ఆది పరాశక్తి పలికిందండి. ఆ మాటలు విన్నటువంటి దేవతలందరూ కూడా గుండెలు గుబేలమన్నాయండి. అక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలందరూ కూడా భయప్రాంతులయ్యారు. అమ్మవారికి నిలువెత్తు రక్తాన్ని తర్పణంగా ఇవ్వాలంటే ఇది సాధ్యం కాదు. మరి ఏ విధంగా అమ్మవారిని శాంతింప చెయ్యాలా అని ఆలోచనలో పడిపోయారండి. అయితే ఈ 360 మందిలో వచ్చినటువంటి ఆలోచనతో అక్కడే ఆ అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వేట జీవిని తీసుకువచ్చి అలా భుజాన పెట్టుకొని అమ్మవారి ఇచ్చినటువంటి ఆ స్వర్ణ ఖడ్గాన్ని అభిమంత్రించి అమ్మవారి పద్యాలను అలా వల్లించి ఆ వేట జీవి భుజం పైన పెట్టుకున్నటువంటి వేట జీవి ఖడ్గాన్ని ఒక్కసారిగా ఆ జీవి యొక్క రక్తం వెత్తున గగనానికి ఎగసి అమ్మవారి శిరస్సు నుంచి ఆపాద మస్తకం వరకు రక్తధారలుగా తడిచిందండి. అప్పుడు ఆది పరాశక్తి శాంతించింది. అలా శాంతించి, నాయనా, నన్ను శాంతింప చేసినటువంటి మీకు ఏం వరము కావాలో కోరుకోండి అని అన్నదండి ఆది పరాశక్తి. అప్పుడు ఈ 360 మంది తౌటవీర క్షత్రియులు, అమ్మా, మాకు బ్రతకడానికి జీవనోపాధి కల్పించి తల్లి అని అనగానే అలాగే అని చెప్పి ఆ త్రిశూలాన్ని ఒక్కసారిగా అభిమంత్రించి అలా ఒక్కసారి భూమికి వేసినదండి. అలా ఎప్పుడైతే భూమిలోనికి ఆ త్రిశూలము అలా చొచ్చుకుపోయిందో అప్పుడే అక్కడ ఒక పత్తి చెట్టు ఉద్భవించి పత్తి విరపుస్తూ ఉన్నదండి. ఇదిగోండి నాయనలారా, ఈ పత్తి చెట్టులో ఉన్నటువంటి ఈ పత్తిని నూలు పోగులాగా ఏర్పాటు చేసుకొని వస్త్రాలు నేసి ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి మాన సంరక్షణ చేసేటటువంటి వృత్తిని మీకు ప్రసాదిస్తున్నాను. ఈ వృత్తి ద్వారా మీరు జీవనోపాధన చేస్తూ ఉండండి, కాలం గడపండి అని అనగా ఆ మాటలకు, అమ్మా, అలాగే నీవు మాకు కులవృత్తి ఇచ్చావు, చాలా సంతోషము. అయితే నీవు మాకు కులదేవతగా ఉండాలని మా కోరిక అని అనగానే, నాయన, రాబోయే యుగాలలో నేను మీకు కులదేవతగా ఉండి మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్న మీ బాగోగులు చూస్తూ ఉంటాను, ఇదే నేను అభయమిస్తున్నాను అని చెప్పి ఆ మహాతల్లి ఆది పరాశక్తి అదృశ్యమైనదండి. దేవతలందరూ కూడా తమ తమ వాహనాల్లో తమ తమ ప్రదేశాలకు చేరుకున్నారు. ఈ యొక్క పుష్పాండజ మహారాజును చేరుకున్నారు 360 మంది. మరి తండ్రి గారికి ఈ విషయం అంతా కూడా చెప్పగా ఆ యొక్క పుష్పాండజ మహారాజు ఎంతో సంతోషించారు. భక్తులారా, తౌటవీర క్షత్రియులు ఈ విధంగా వారికి ఏ విధంగా తౌటవీర క్షత్రియులను వచ్చిందంటే, త్రోయము అనేటువంటి జలాన్ని ఒక ఘట్టము ద్వారా ఇవ్వడముతో అక్కడే త్రొగట అనే పేరు వచ్చిందండి. మరి సూర్యవంశకుల రాజు అయినటువంటి పుష్పాండజ మహారాజు యొక్క మానస పుత్రులు కాబట్టి క్షత్రియులని మహావీరులై ఆది పరాశక్తికి యుద్ధరంగాన సహకరించాలి కాబట్టి మహావీరులని ఈ విధంగా తొగట వీర క్షత్రియులని పిలువబడరే. క్షత్రియులని శాంతనామం ఏర్పడినదండి. మరి పుష్పాండజ మహారాజు చక్కగా ఎంతో సంతోషించాడండి. అలా ఉండగా ఆ పుష్పాండజ మహారాజు మోక్షం కొరకై అరణ్యము చేరి తపస్సు చేయడం ప్రారంభించి ఆ పుష్పాండజ మహారాజు కాస్త పుష్పాండజ మహర్షిగా మారారు. ఇక ఈ తౌటవీర క్షత్రియులందరూ కూడా మరి ఆ యొక్క హిమాలయ పర్వతాలకు చేరుకొని అక్కడే వారి యొక్క వృత్తిని కొనసాగిస్తూ కాలం గడుపుతూ ఉన్నారండి. భక్తులారా, ఇది కృతయుగంలో జరిగినటువంటి కథ. ఇక ఈ కలియుగంలో కాశీ నుంచి అమ్మవారు ఏ విధంగా నందవరానికి చౌడేశ్వరి అమ్మవారు తౌటవీర క్షత్రియుల కులదేవతగా ఏ విధంగా వచ్చిందో జరగబోవు కథలో మనం తెలుసుకుందామండి. భక్తులారా, ఇక నుంచి చక్కని కథ
తీర్చుని మనోవేధ, విన్నవారికి అమృత సుధ, విన్నవారి జన్మ వృధ. అది నందవర రాజ్యం. ఆ రాజ్యంలో ఉత్తంగ భుజంగ మహారాజు శశిరేఖాదేవితో లాలనమ్మన రాజ్యపాలన చేస్తూ ఉన్నాడండి నందవర రాజ్యాన్ని. ఆ రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉన్నది. ఆ నందవర రాజ్యంలో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు, ఎంతో హాయిగా ఉన్నారు. ఆ రాజ్యంలో ఎటువంటి వారు లేరు అని అంటే జాన